కాకతీయులు నిర్మించిన దేవాలయాలలో రామప్ప దేవాలయం అత్యంత మనోహరమైనది. ఈ ఆలయంను కాకతీయ గణపతి దేవుని సేనాధ్యక్షుడైన రేచర్ల రుద్ర సేనాని 1213 సంవత్సరంలో నిర్మించినట్లుగా సమకాలీన శిలాశాసనం ద్వారా మనకు తెలియజేసినది. ఈ దేవాలయం ప్రధాన శిల్పి రామప్ప పేరుతో రామప్ప గుడిగా ప్రఖ్యాతి వహించడం బహుశా భారతదేశంలోని అరుదుగా పరిగణించవచ్చు. అంటే శిల్పి పేరు మీద టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాముఖంగా ఉన్న ఎత్తైన అధిష్టానం మీద నిర్మించబడింది. గర్భగృహం, అంతరాలయాలు మరియు 3 వైపుల ప్రవేశ ద్వారాలు గల మహామండపాన్ని కలిగి ఉన్నది. గర్భగృహం పైన నీటిలో తేలికైన ఇటుకలతో కలిగిన చతుస్థల విమానాకార శుకానాసికతో నిర్మించబడినది. గ్రీవము, శిఖరము చతురస్రంగా ఉన్నది. విమానం భారముగా తగ్గించడానికి తేలికైన విమానం అంటే గోపురం పైనది తగ్గించుటకు తేలికైన ఇటుకలను ఉపయోగించవచ్చును. ఈ దేవాలయపు గర్భగృహం ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాయితో చెక్కిన పెద్ద శివలింగం కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున గల స్తంభాలు, వాటిపై గల రాతి దూలములను రామాయణ, పురాణ, ఇతిహాస గాథల్లో నిన్నైన అతి సుందర శిల్పాలను కలిగి ఉన్నది. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు క్రింది భాగంలో అమర్చబడిన నల్లరాతి పలకలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయ శిల్పకళలకు చక్కని తర్కణములు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలతో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు, పాకశాల మరియు శాసనస్తంభ మండపాలు చూడదగినవి. దీనికి మనకు నరేంద్ర మోడీ గవర్నమెంట్ యునెస్కో సైట్లో గుర్తించడానికి ఆయన వర్క్ చేయడం కూడా జరిగింది. జై శ్రీరామ్, జై బీజేపీ.